మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క 2026 జూన్ నెలలో ఈ యొక్క గురువు మారడము, సూర్యుడు మారడము, అదేవిధంగా మరి శనైశ్వరుడు మీనంలోనే ఉండడము, దీనికి తోడు శుక్రుడు కాస్త కర్కాటకంలోకి రావడము, మరి గురువుతో కలిసి ఉండడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మ జాతకము అనేటువంటిది అల్టిమేట్. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఏ యొక్క గ్రహస్థితి ఏర్పడబోతూ ఉన్నదో ఆ విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. మేషము నుండి మీనరాశి వరకు కూడా అందరికీ చాలా అద్భుతంగా ఉన్నవి. కానీ మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా మరొక్క మారు చెబుతూ, కన్యారాశి మిత్రులారా, కన్యారాశి సంబంధించినటువంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి శుభవార్త ఈ యొక్క జూన్ నెలలో మీకు రాబోతూ ఉన్నది. కానీ ఈ యొక్క చిన్న తప్పు చేసినట్టయితే ఆ శుభవార్త అనేటువంటిది మీకు కలిగే పరిస్థితి లేదు. మరి దానికి సంబంధించి ఏమిటయ్యా అని అనుకున్నట్టయితే తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో, మరి కన్యారాశి వారికి సుమారుగా 2022 ఆగస్టు నుండి కూడా స్టిల్ ఈరోజు వరకు చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. అందులో హెల్త్ రిలేటెడ్ ఉన్నవి, మ్యారిటికల్ లైఫ్ ఉన్నవి, భార్యాభర్తలలో ఎవరైనా మరణించడాలు ఉన్నవి. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవి. ఇక కన్యారాశి వారికి ఎక్కువగా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరగడమా, విపరీతమైనటువంటి ఆందోళన, ఇల్లీగల్ అఫైర్స్ వైపుగా అడుగులు వేయడాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తూ వస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు, కోర్టు సంబంధిత ఇబ్బందులు ఫేస్ చేయడాలు, 1, 2 అని కాదు, చాలా సమస్యలు ఫేస్ చేసినటువంటి వారు మీరు కన్యారాశి వారు. మరి ఈ కన్యారాశి వారికి ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు దుష్టులతో అకారణంగా కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఈ విషయంలో జాగ్రత్త. అదేవిధంగా కన్యారాశి వారికి ప్రమాద సూచనలు, కార్యవస్తు నష్టములు, దుర్బలత్వము, తేజోక్షీణత ఏర్పడబోతున్నది. రావాల్సినటువంటి డబ్బు, మొండి బాకీలు ఏమైనా ఉంటే తిరిగి వచ్చే పరిస్థితి మాత్రము ఖచ్చితంగా కనబడుతున్నది. అదేవిధంగా మీ యొక్క సిస్టర్స్తో, మీ యొక్క అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో కొంత సంబంధాలు బలపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కొంత శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు, అదేవిధంగా రుణ బాధ, కార్యాలలో ప్రతికూలత, కొంత అగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. ఎవరైతే పా, పి, పు, పే అక్షరాలతో పేర్లు మొదలైనటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొక మారు చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే సుమారుగా 2025 ఆగస్టు, సెప్టెంబర్ నుండే చాలా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. గడిచిన 1 మంత్లో ఇంకా అధికంగా 1-2 మంత్స్లో అధికంగా మీపై బురద జల్లే ప్రయత్నాలు, మిమ్మల్ని చెడుగా చిత్రీకరించాలని అనేటువంటి సూచనలు చాలామంది చూస్తున్నారు, జరుగుతూ ఉన్నవి. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతున్నది. మరిక మరొక విషయము, ఈ యొక్క కన్యారాశి వారికి కార్యసిద్ధి, కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. కొంతమంది మహనీయుల కలయిక ద్వారా మీ యొక్క జీవితమే మారేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉందని చెప్పడం జరుగుతున్నది. చాలా జాగ్రత్త. అదేవిధంగా స్త్రీ సౌఖ్యము, ధన వస్తు ఆభరణ లాభాలు, కార్యములందు కొంత విజయములు లభించే పరిస్థితి ఉంది. కొంత అలసత్వం వల్ల చిరాకుగా అనిపించడము, మానసిక ఆందోళన, కొంత ఏదో తెలియని భయము, బలహీనతలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. చాలా జాగ్రత్త. అపకీర్తి కూడా ఏర్పడే పరిస్థితి ఉందండోయ్. సో బీ కేర్ఫుల్. కొంత చివాట్లు,
భోజన హాని, ఫుడ్ పాయిజన్, అసౌఖ్యము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, విపరీత సంతోపంలో కూడా ఏదో కొద్దిపాటి మనశ్శాంతి కూడా మీకు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సో చాలా జాగ్రత్త. అదేవిధంగా సుఖశాంతులు, కార్యవృద్ధి, కీర్తి వృద్ధి, కొంతమేర ధన కనక వస్తువులలో లాభాలు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకంటే శుక్రుడు మీకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, గురువు కూడా ఏకాదశ స్థానంలో ఉండడం ద్వారా అన్నింటా లాభాలు, చక్కటి కీర్తి, తేజోవృద్ధి, బల సంపన్నత, విజయ ప్రాప్తి, పదోన్నతి లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్యారాశి వారికి మరి గడిచిన రోజులు బాగాలేదు. మరి ఇప్పుడు చూసుకుంటే ఒక విషయం నేను చెప్తున్నాను, సీక్రెట్ విషయాలు ఏమైనా ఉంటే బయటపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కమింగ్ సూన్లో ఇల్లీగల్ అఫైర్స్, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య పెట్టుకున్నటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా బట్టబయలయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల మీకు కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడబోతూ ఉన్నవి. సో అన్యోన్యంగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా, మీతోటే ఉంటాను అని చెప్పి ఉన్నటువంటి సందర్భాలలో ఇప్పుడు గొడవలు జరగడాలు, ఆల్ ఆఫ్ సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని దూరం వెళ్ళిపోవడాలు, ఎన్నెన్నో కూడా సమస్య, ఎవరో ఒకరు మీ జీవితంలోకి ఎంటర్ అవ్వడాలు, వారిని నమ్మి డబ్బులు ఇవ్వడం కావచ్చును. లైక్ ఇలాంటి సందర్భాలలో కొంతమేర ఖచ్చితంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో చాలా జాగ్రత్త, ఎవరిని నమ్మవద్దు. ఎలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి అనేటువంటిది ఎవరు ఊహించలేరు. సో ఒకటే చెప్తున్నాను, టైం బ్యాడ్ నడుస్తూ ఉన్నది. ఎలాంటి వాటిపై ఇన్వెస్ట్మెంట్స్ చేయరాదు, పెట్టకండి. సో వ్యక్తిగత జాతక రీత్యా ముందుగా నడిచే దశ అంతర్దశ నాతులను ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే కన్యారాశి వారు ఖచ్చితంగా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నేను మీ గురించే చెప్తున్నాను. సో కన్యారాశి వారు తప్పకుండా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో ఖచ్చితంగా ఎలాంటి దశ అంతర్దశలు నడుస్తున్నాయో తెలుసుకోండి. సో ఒక నెంబర్ ఆఫ్ పెద్ద హీరోయిన్ పా, పి, పు, పే, పో పేర్లతో ఉన్నటువంటి ఒక పెద్ద హీరోయిన్కు సంబంధించినటువంటి జీవితంలో ఒక షాకింగ్ కబురు కూడా మనం వినబోతున్నాం అతి త్వరలో. సో కన్యారాశి వారు తప్పకుండా కూడా మీరు గణపతి ఆరాధన, కాలభైరవ అష్టకము మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆల్ ద బెస్ట్.